నేటి కాలంలో సంఘంలో ఆత్మవరాలు లేవు అని ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వారికి నాదొక ప్రశ్న. బోధించడం, పరిచర్య చేయడం, విశ్వాసం కలిగి ఉండడం, పంచిపెట్టడం ఇవన్నీ కూడా ఆత్మవరాల్లోనివే. మరి ఆత్మవరాలు నేటికి లేకపోతే మీ సంఘాల్లో బోధించడం మానేశారా? పరిచర్య చేయడం మానేశారా? పంచిపెట్టడం మానేశారా? విశ్వాసం కలిగి ఉండడం మానేశారా? ఇవన్నీ మానేసినప్పుడు ఆత్మవరాలు లేవు అని బోధించండి. బోధిస్తూ, పరిచర్య చేస్తూ, విశ్వాసం కలిగి ఉంటూ, పంచిపెట్టే కార్యక్రమాలు కూడా మీ సంఘంలో ఉన్నప్పుడు కృపావరాలు ఆగిపోయినాయి అని ఎలా చెప్తారు? కాబట్టి భాషలతో పాటు, ప్రవచనాలతో పాటు, భాషలకు అర్థం చెప్పే వరంతో పాటు, స్వస్థపరచు వరంతో పాటు బోధించడం, పరిచర్య చేయడం, విశ్వాసం కలిగి ఉండటం, పంచిపెట్టడం కూడా కృపావరాలే గనక వాటితో పాటు ఇవి కూడా దేవుడు సంఘానికి ఏదైతే మొట్టమొదటి శతాబ్ద కాలంలో ఇచ్చాడో అవన్నీ కూడా